హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, పొద్దున్న అయితే లేచేసిన ఏం చేద్దామని చెప్పేసి. అండ్ ఇప్పుడు నేనేం తినలేదు, బట్ ఈరోజు హాస్టల్లో స్పెషల్ ఉంది. అంటే ఇడ్లీ పెడతారు. సో ఎంతమంది కొడతారో మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. అండ్ టిఫిన్ చేసి జిమ్ చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. గాయస్, మనం కొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ మంది రాలేదు. మనం తొందరగా వెళ్ళాం కాబట్టి కూసేపు అయిన తర్వాత చాలామంది అయితే వస్తున్నారు. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు జిమ్కి అయితే వచ్చేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు డూ వర్కౌట్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వర్కౌట్ సెషన్. గైస్, మొత్తానికి అయితే జిమ్ అయితే అయిపోయింది. అండ్ నేను ఈరోజుకు 40 to 50 minutes అయితే చేశాను, ఎంతమంది కొద్దిగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనది స్టడీ హాల్ అయితే ఉంటుంది, స్టడీ సెషన్. అండ్ లైబ్రరీ కలుసుకుందాం, ఫ్రెష్ అప్ అయ్యి లైబ్రరీ కలుసుకుంటా. సో గైస్, నేను వెళ్తుంటే నాకు ఎందుకు రావాలనిపించింది ఈరోజు. మా కంపెనీలో గ్రౌండ్ కూడా ఉంది, చాలా పెద్దనే ఉంది. రన్నింగ్ కూడా చేసుకోవాలనుకుంటే. అండ్ ఇక్కడ సైడ్ చిన్న పార్క్ లెక్క ట్రీస్ ఉన్నాయి బాగా. అండ్ ఇది పవర్ స్టేషన్, రెస్ట్రిక్టెడ్ ఏరియా, సో నాట్ అలౌడ్. సో రన్నింగ్ కూడా చేసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఇక్కడ రన్నింగ్ చేద్దాం. ఇంతకుముందు మనం వెంచర్లో చేసేవాళ్ళం కదా, సో అక్కడ కాకుండా ఇక్కడ చేద్దాం నెక్స్ట్ టైం. సో ఇక్కడ షూట్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే, మీ అందరికి ఒకసారి చూపిద్దామని చెప్పేసి. నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైమే చూస్తున్నాను. సో ఇది గైస్ మన ప్లేస్. నా కంపెనీలో చాలా పెద్దనే ఉంది ప్లేస్. ఆల్రెడీ అక్కడ వర్క్ అయితే జరుగుతుంది, ఏదో వర్క్ క్రేన్ కనిపిస్తుందా. సో అది గైస్. సో
సో స్టడీ హాల్కి అయితే వెళ్దాం. చెప్పాను కదా, స్టడీ హాల్ మన నెక్స్ట్ షెడ్యూల్. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ప్లాన్ నాకు షిఫ్ట్ షెడ్యూల్ వచ్చేసింది. దాని తగ్గట్టు నేను నా స్టడీ ప్లాన్ అండ్ నా వీడియోస్ ప్లాన్ ప్రతిదీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ 31st ఇయర్, ఈరోజు 28, ఫస్ట్ 31st ఏమో అది నైటే, లేదు నాది ఆఫ్ 31st, 30 నైట్, ఈరోజు నైట్, రేపు నైట్ డ్యూటీ. సో అంతే గైస్. సో మొత్తానికి అయితే స్టడీ హాల్కి అయితే వచ్చేసినాం. అండ్ మీ అందరికి ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నేను డిసిప్లిన్ ఉండలేకపోతున్నా. షిఫ్ట్లు ఫాలో అవుతున్నా కదా, ఏబీసీ అని చెప్పాను కదా ఆల్రెడీ. షిఫ్ట్ల వల్ల కరెక్ట్ స్లీప్ లేదు, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా. స్లీప్ పోకుంటే నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. అది కూడా ఒకటి చెప్తే తెలిసింది నాకు. నేను కూడా అంత పట్టించుకోలేదు. నిన్న ఈరోజు బరాబర్ స్లీప్ పోయినా. అండ్ ఈరోజు నైట్ ఉండే, అందుకని వీడియో షూట్ చేస్తున్నా. స్టడీ అంటారా, స్టడీ విషయానికి వస్తే స్టడీ కూడా ప్రాపర్గా చదవట్లేదు. షెడ్యూల్ వేసుకున్నాం, 2026 వస్తుంది కదా. సో ఆ మంత్కి కావాల్సిన షెడ్యూల్ వేసుకొని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా స్టడీ. అండ్ అంతేకాకుండా నేను 4th ఒక ఎగ్జామ్ రాబోతున్నా. ఆ ఎగ్జామ్కి నేను అంత గట్టిగా ప్రిపేర్ అవ్వలేదు. ఎగ్జామ్ రాశాక ఒకవేళ చెప్పాలని కూడా దాని మీద కూడా ఒక వీడియో తీస్తా, అంటే నేను ఏం ఎగ్జామ్ రాస్తున్నా ఏంటి అనేసి. సో ప్రెజెంట్ అయితే స్టడీ హాల్కి వచ్చేసినాం. స్టడీ హాల్కి వచ్చాం, షెడ్యూల్ వేసుకుందాం అనుకుంటున్నా. షెడ్యూల్ వేసాక మనం ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాం అని చెప్పాను కదా, కోచింగ్ క్లాస్ ఉంది, క్లాస్ వినేసి తర్వాత అంతే మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడదాం. గైస్ చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. టైం వచ్చేసి అరౌండ్ 12:30 అయితే అవుతుంది. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కొంచెం చదువుకున్నాం, క్లాస్ ఉన్నా. అండ్ నెక్స్ట్ మీకు షెడ్యూల్ చేస్తాను చెప్పాను కదా, షెడ్యూల్ కూడా చేస్తా, అది మీతో షేర్ చేస్తా. బట్ ఒక 30 minutes తర్వాత 1 అలా స్టార్ట్ చేస్తా షెడ్యూల్ చేయడం. అలా చిన్న వాక్ గైస్, చిన్న వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్రేక్లో. అండ్ నా క్యాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ స్పెట్స్ కూడా. సో టైం వచ్చేసి 1 PM అవుతుందండి, 8 PM. సో ప్లాన్ అయితే రెడీ చేస్తున్నాం. స్టే హార్ట్. సో ప్లాన్ అయితే కంప్లీట్ చేస్తాం. సో బయట మాట్లాడుకుందాం. సో గైస్ మొత్తానికి ప్లాన్ అయితే చేసిన. సో ప్లాన్ ఏంటంటే నాకు షిఫ్ట్ షెడ్యూల్ ఉంటుంది నెక్స్ట్ మంత్, వాళ్ళు కొత్తగా ఇస్తారు. సో దాని తగ్గట్టు నేను ప్లాన్ చేస్తున్నా. అండ్ ఆ షిఫ్ట్ షెడ్యూల్లో నాకు ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ ఎప్పుడు అనేది తెలుసుకుంటా. అండ్ దానికంటే ముందు నేను ప్రాపర్గా స్లీప్ ఎప్పుడు ఎంతసేపు తీసుకోవాలి, అండ్ డైట్ ఏంటి, అండ్ స్టడీ అవర్స్ అంత టైం స్పెండ్ చేయాలి నేను స్టడీ కోసం అని చెప్పేసి. సో ప్రతిదీ నోట్ డౌన్ చేసుకున్నా. ఇది డిజిటల్, అండ్ నా బుక్లో కూడా ఉంటుంది, నోట్బుక్ చిన్నది ఉంది కదా, దాంట్లో ప్లాన్ చేశాను కదా దాంట్లో. సో డైలీ టాస్క్ ఏంటంటే నేను డూ లిస్ట్ అనమాట ఇది. సో నేను వాడేది యాప్ వచ్చేసి కీప్ నోట్స్, గూగుల్ది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు కూడా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్కి వెళ్ళండి, దాంట్లో ప్రతిదీ లింక్ పెట్టాను. సో చెక్ చేయండి ఒకసారి. డూ లిస్ట్ అనమాట ఇది. నేను ప్రతిరోజు చేసే వర్క్ చేస్తే దాన్ని టిక్ చేస్తా, చేయకుంటే దాన్ని యూజ్ చేస్తా. జిమ్ ఎప్పుడు చేయాలి, నా వీక్లీ 3 to 4 times జిమ్ అయినా రన్నింగ్ అయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కంపల్సరీగా అని ప్లాన్ చేసుకున్నా. సో డైట్
కూడా పెట్టుకున్నా. సో బేసిక్ నా బడ్జెట్లో డైట్ ప్లాన్ చేసుకున్నా. అండ్ ఇంతకుముందు నేను అంత ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. ఇప్పటి నుంచి మెయింటైన్ చేద్దాం ప్రాపర్గా డైట్. ఇంకోటి మెయిన్ స్లీప్. నేను ఇంతకుముందు స్లీప్ వల్ల చాలా స్ట్రెస్ అండ్ చిరాగ్గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా అలా అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ జాబ్ కూడా ఇంపార్టెంటే. సో నేను ప్రిపేర్ అయితే జాబ్ కోసం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాను. యూపీఎస్సీ అనేది నా మెయిన్ గోల్. బట్ వాటితో పాటు నేను కాంపిటేటివ్ వేరే కూడా రాస్తున్నా. సో January 4th నాకు ఎగ్జామ్ ఉంది. January మంత్లో ఇంకేమైనా నోటిఫికేషన్స్ వస్తే అప్లై చేస్తా. సో లైక్ 6 monthsకి ఒకటే పెట్టుకుంటా ఈసారి. 6 monthsకి 2 ఎగ్జామ్స్ రెండింటికి. అండ్ సిలబస్ మాత్రం నార్మల్గా అన్నిటికైతే సేమ్, యాప్టిట్యూడ్, రీజనింగ్. సో ఇది కంప్లీట్ చేద్దాం ఫస్ట్. అండ్ నా సబ్జెక్ట్ ఈసీ, ఎలక్ట్రానిక్స్, బీటెక్ సంబంధించిన సబ్జెక్ట్ కూడా కవర్ చేయాలి. ఒకవేళ నేను ఆ నోటిఫికేషన్కి ఎలిజిబుల్, లైక్ బీటెక్ సంబంధించిన పోస్ట్ అయితే కంపల్సరీగా నాకు నా సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కవర్ అవ్వాలి. సో ఫస్ట్ సిలబస్ మీద టార్గెట్ చేస్తున్నా. సో అది గైస్, ఇది నా షెడ్యూల్. మీకు కూడా ఎలా షెడ్యూల్ చేయాలనుకుంటే షెడ్యూల్ చేసుకోండి. హోప్ఫుల్ అట్లీస్ట్ మనం 90%, 100% చెప్పిన 90-80% అయినా ఇస్తాం మన బెస్ట్. సో అది ఈ వీడియోలో. ఇప్పుడైతే లంచ్ టైం వచ్చేసి అరౌండ్, చూడండి టైం వచ్చేసి అరౌండ్ 1:31 అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి లంచ్ చేసి కొంచెం స్లీప్ వేసిన తర్వాత మళ్ళీ లైబ్రరీకి వస్తా. స్టడీ హాల్కి వచ్చి కొంచెం సేపు చదివిన తర్వాత మనకి 9కి నైట్ షిఫ్ట్. 9కి అయితే వెళ్ళిపోదాం షిఫ్ట్కి. అంతే. 2 days నైట్ షిఫ్ట్. వెనస్డే వీక్ ఆఫ్. 31st చూద్దాం. 31st కూడా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మనకి ఎగ్జామ్ కూడా ఉంది, అది కూడా చూసుకోవాలి. చూద్దాం 31st. అంతే గైస్, ఈ వీడియోలో ఉంటా. బాయ్, పీస్.